హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మరమరాలతో ఉండల్ని చేయబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఇవి తయారు చేయడం చాలా ఈజీయేనండి. సో, అయితే ఎలా అనేది ఇప్పుడు నేను వీడియోలోకి చకచక చూపించేస్తాను. దానికోసం ముందుగా నేను ఒక బాండీలో 3 కప్స్ మరమరాల్ని లో ఫ్లేమ్ మీద 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను అదే కళాయిలో ఒక కప్పు అంతా బెల్లం తురుమును వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను చక్కగా ఇదంతా బాగా కరిగిపోయే వరకు మెల్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు బెల్లం పాకం అనేది రెడీ అవ్వాలి కాబట్టి సో మెత్తగా ఇలాగా బాగా మెల్ట్ చేసేసుకుంటున్నానండి. బెల్లం పాకం మనకు కరెక్ట్గా ఉంటే ఈ ఉండలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో బెల్లం పాకం టెస్టింగ్ కోసం నేను ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని చెక్ చేస్తున్నాను. సో పాకము అనేది జారుగా ఉండకూడదండి, గట్టిగా ఉండాలి. సో పాకం రెడీ అవ్వలేదండి. మరొకసారి ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఒక్కసారి ఒక గిన్నెలో ట్రై చేస్తున్నానండి. చూడండి, ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. సో పాకం అనేది ఇట్లా వాటర్లో ఇలా వేయంగానే టక్మని సౌండ్ రావాలండి. అట్లా వస్తే మనకి కరెక్ట్గా పాకం రెడీ అయిపోయిందని అర్థము. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మరమరాల్ని ఇలా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. సో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చక్కగా ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. సో ఇవి తయారు చేయడం చాలా తేలికే కదా. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు నేను వీటిని ఉండలుగా చేసేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఉండలు చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో వాటర్తో స్ప్రెడ్ చేసుకొని చక్కగా నేను బాల్స్ని రెడీ చేసేసుకుంటున్నాను. చక్కగా ఇలా ఉండలుగా చేసేసుకుంటున్నాను. అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అన్నిటినీ. సో ఇప్పుడు పాకం కరెక్ట్ మెథడ్లో ఉంది కాబట్టిను ఉండలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కానీ, ఫెస్టివల్స్ టైం అప్పుడు కానీ, అకేషన్స్ అప్పుడు కానీ ఈ రెసిపీ అనేది చాలా వరకు మనకి యూస్ అవుతుందండి. సో ఇది తయారు చేయడం కూడా చాలా తేలికే కదా. టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.